హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి. మార్నింగ్ లైవ్‌లో మనం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. మార్కెట్ అనేది ఖచ్చితంగా ఒక రెసిస్టెన్స్ జోన్‌లోనే ఓపెన్ అయింది. ఇక్కడి నుంచి డౌన్ సైడ్‌కి ఫాల్ అయితే ఆల్మోస్ట్ ఇక్కడ మన ఎంట్రీ అనుకున్నట్లయితే టార్గెట్ ఎక్కడి దాకా పోతుందని ఇక్కడి దాకా అనుకున్నాం. స్టాప్ లాస్ ఏమనుకున్నాం? ఈ యొక్క హై ఏదైతే ఉందో అది స్టాప్ లాస్ అనుకున్నాం. అనుకున్న విధంగానే మనకు మార్కెట్ ఆల్మోస్ట్ ఈ విధంగానే టార్గెట్ అనేది ఇచ్చిందండి. దాని తర్వాత కూడా మనము ఇది ఒక సపోర్ట్ జోన్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, ఈ విధంగా ఎవ్రీడే మార్నింగ్ 1 అవర్ లైవ్‌లోకి వస్తున్నామండి. ఎవరైనా కానీ సబ్జెక్ట్ బేస్ మీద ప్రతి ఒక్క క్యాండిల్‌ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క లెవెల్‌ని కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైనా ఆ వీడియో చూడకుంటే చూడండి. చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. మరి రేపటి లెవెల్స్‌ని గమనించినట్లయితే ఎలా ఉన్నాయో కంప్లీట్ వీడియో చేద్దామండి. రేపటి లెవెల్స్ గురించి చూసినట్లయితే మనకు రెసిస్టెన్స్ 1 ఇదవుతుంది. రెసిస్టెన్సీ 2 ఏమవుతుంది? 23,417 రెసిస్టెన్సీ 2 అవుతుంది. ఒకవేళ మార్కెట్ స్మాల్ గ్యాప్ డౌన్ అయినా లేదా ఫ్లాట్ ఓపెన్ అయినా ఏమవ్వాలండి? ఖచ్చితంగా ఏదైతే ఈ బాక్స్ జోన్ కనిపిస్తుందో ఈ బాక్స్ జోన్‌కి అబోవ్ బ్రేకౌట్ ఇచ్చి సస్టైన్ అవ్వాలి. అబోవ్ బ్రేకౌట్ ఇచ్చి సస్టైన్ అవ్వాలి. క్లియర్‌గా చెప్తున్నాను. బాగా గమనించండి. అబోవ్ బ్రేకౌట్ ఇచ్చి ఈ విధంగా సస్టైన్ అవ్వాలి. అగైన్ దీని తర్వాత 1 క్యాండిల్ అన్నా ఇలా సస్టైన్ అవ్వాలండి. ఇంకా 2, 3 క్యాండిల్స్ సస్టైన్ అయితే ఇంకా బెటర్‌గా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇక్కడ టార్గెట్ 1, టార్గెట్ 2 డైరెక్ట్‌గా ఇక్కడి దాకా మనము కూర్చోకోకుండా మనం ఏం చేద్దామంటే, ఇక్కడ ఏం చేస్తాం ఇంట్రాడే కాబట్టి 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మీరు చూస్తుంటారు కాబట్టి ఫస్ట్ ఇప్పుడు టార్గెట్‌ని కొంచెం యాడ్ చేసుకుందాం. సో, టార్గెట్ 1 ఏంటి? టార్గెట్ 2 ఏంటని చూద్దాం. ఎక్కడికి? బుల్లిష్ సైడ్‌కి. సో, ఒకవేళ ఈ క్యాండిల్ అబోవ్ మీరు ఎంట్రీ తీసుకున్నారనుకోండి స్టాప్ లాస్ ఏం చేద్దాం? ఈ యొక్క బాక్స్ జోన్ వరకు పెట్టుకుందాం. టార్గెట్ 1 ఏమవుతుంది? 50 అవుతుంది. ఇక్కడ 1:1 అవుతుంది. ఒకవేళ దీని అబోవ్ సస్టైన్ అయ్యి కంటిన్యూ మార్కెట్ వెళ్తుంటే పైకి ఏమవుతుందండి? రూ. 108 టార్గెట్ అవుతుంది. రూ. 57 ఏమవుతుంది? రిస్క్ అనేది అవుతుంది. రైట్. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి అబోవ్ వెళ్ళకుండా లేదా ఫ్లాట్ ఓపెన్ అయిన తర్వాత ఇలా ఒక క్యాండిల్ అప్ సైడ్‌కి వెళ్ళి ఎప్పుడైతే సమ్‌టైమ్స్ ట్రాప్ ఎక్కువగా చేస్తుంటుందండి. ఇలాంటి ఇలాంటి మేక్ ఆర్ బ్రేక్ జోన్‌లో మనకు మార్కెట్ అనేది ఎక్కువగా ట్రాప్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా చూసినట్లయితే సమ్‌టైమ్స్ ఏమవుతుంది అగైన్ ఈ విధంగా రెడ్ కలర్ క్యాండిల్స్ అనేది ఫార్మ్ అవుతాయి. ఇలా రెడ్ కలర్ క్యాండిల్ ఫార్మ్ అయిన వెంటనే మనం బేరిష్ పొజిషన్ చూడొచ్చా అంటే ఖచ్చితంగా ఇక్కడ బేరిష్ పొజిషన్ ఇప్పుడే చూడకూడదండి. ఇది రాంగ్ అవుతుంది. బేరిష్ పొజిషన్ ఇక్కడ చూడొచ్చా అంటే బేరిష్ పొజిషను చూడకూడదు. ఇది రాంగ్ అవుతుంది. ఎందుకు చూడకూడదు అనేది ఇప్పుడు మనము మాట్లాడుకుందాం. సో, ఇది బేరిష్ పొజిషన్ 100% రాంగ్ అవుతుంది. ఎక్కడి నుంచి మరి బేరిష్ పొజిషన్ చూడాలా? ఏదైతే ఈ వాల్యూ కనిపిస్తుందో దీని అబోవ్ ఒక క్యాండిల్ క్లోజ్ ఇచ్చింది కాబట్టి అబోవ్ వెళ్ళిపోతేనే వెంటనే ఇదేమవుతుంది? సపోర్ట్‌గా వర్క్ అవుతుంది. ఇదే బాక్స్ జోన్ ఏమవుతుంది? సపోర్ట్‌గా వర్క్ అవుతుంది. సో, ఇప్పుడు మార్కెట్ ఇంగా ఈ సపోర్ట్‌కి ఏదైతే ఈ గ్రీన్ కలర్ బాక్స్ జోన్ కనిపిస్తుందో ఈ సపోర్ట్‌కి బిలో రాలేదండి. ఇక్కడ ఈ యొక్క సపోర్ట్‌కి బిలో క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు. అంతవరకు కూడా మీరు బేరిష్ పొజిషన్ ఇప్పుడు చూడకూడదు. రైట్. అగైన్ ఇంకొక క్యాండిల్ ఈ విధంగా క్లోజ్ ఇచ్చిందనుకోండి. ఇప్పుడు మళ్ళీ బేరిష్ పొజిషన్ చూడొచ్చా అంటే, ఇప్పుడు కూడా బేరిష్ పొజిషన్ చూడకూడదు. ఎందుకంటే ఇది ఇంకా సపోర్ట్ అన్నమాట. ఎప్పుడు దీని అబోవ్ మార్కెట్ ఉంది కాబట్టి ఇది సపోర్ట్‌గానే వర్క్ అవుతుంది. కొన్ని సందర్భాలలో ఏమవుతుంది, ఈ విధంగా కంటిన్యూ సపోర్ట్ దగ్గరకొచ్చి మార్కెట్ ఏమవుతుందండి, అగైన్ అప్ సైడ్‌కి ర్యాలీ అయ్యే ఛాన్స్ ఉంది. అప్పుడు ఏమవుతారు ఖచ్చితంగా లాస్ అనేది బుక్ చేయాల్సి వస్తుంది. అది ఎలా అనేది ఇక్కడ ప్రాక్టికల్‌గా చూపిస్తాను చూడండి. ఇది ఒక సపోర్ట్ ఇక్కడ మార్కెట్‌కి ఏదైతే ఈ బాక్స్ జోన్ కనిపిస్తుందో ఇదొక సపోర్ట్ అన్నమాట. సో, ఇది తెలియని వాళ్ళు ఎవరైనా కానీ మార్కెట్ ఏం చేస్తారంటే కంటిన్యూగా ఒక పెద్ద రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయిందని ఇక్కడ ఎవరైనా కొత్తగా పీఈ పొజిషన్ తీసుకుంటే ఏమవుతుంది? ఇక్కడ ఒక సపోర్ట్ అనేది ఉందన్నమాట. ఇక్కడ అండ్ అగైన్ ఇక్కడ. ఇలా సపోర్ట్ జోన్‌ని డౌన్ సైడ్‌కి బ్రేక్ అవ్వకుండా మనం పీఈ తీసుకున్నామనుకోండి అగైన్ కంటిన్యూ అప్ సైడ్‌కి ర్యాలీ అయిపోయింది చూసారా? సో, ఇక్కడ కూడా ఇలా మీరు ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఎప్పటి వరకు ఏదైతే ఈ బాక్స్ జోన్ కనిపిస్తుందో దీని లో బ్రేక్ అవ్వనంత వరకు కూడా మీరు పొజిషన్ తీసుకోకూడదు. సో, ఇప్పుడు లో బ్రేక్ అయిందండి. ఫస్ట్ 1 మినిట్‌లోనే ఇలా బ్రేక్ అయింది. నెక్స్ట్ కొత్త క్యాండిల్ ఫార్మ్ అయింది. కొత్త క్యాండిల్ ఫార్మ్ అయిన తర్వాత ఇలా వెంటనే క్యాండిల్ ఫార్మ్ అవుతుంటే వెంటనే పొజిషన్ తీసుకుంటామా? లేదండి. ఒకసారి ఇలా మార్కెట్ వచ్చి అగైన్ లాస్ట్ 2, 3 మినిట్స్‌లో కానీ, 1 మినిట్‌లో కానీ మళ్ళీ రివర్స్ అవుతుంటుంది. సో, కన్ఫర్మ్‌గా ఏమవ్వాలంటే ఇలా ఒక్క క్యాండిల్ అన్నా కానీ ఏదైతే ఈ బాక్స్ జోన్‌కి బిలో క్లోజ్ అవ్వాలి. ఎప్పుడైతే ఈ బాక్స్ జోన్‌కి బిలో క్లోజ్ అవుతుందో వెంటనే మనం ఏమనుకుంటాం ఇది అగైన్ రెసిస్టెన్స్‌గా వర్క్ అవుతుంది. ఎందుకంటే బాక్స్ జోన్‌కి బిలో వచ్చేసింది కాబట్టి ఇది మళ్ళీ మనకు రెసిస్టెన్స్‌గా వర్క్ అవుతుంది. సో, ఇప్పుడు మనం ఒకవేళ బేరిష్ పొజిషన్ చూస్తే టార్గెట్స్ ఏంటని మనం గమనించినట్లయితే ఇప్పుడు చూడండి.
ఇలా మీరు బేరిష్ పొజిషన్ చూసినట్లయితే ఫస్ట్ టార్గెట్ ఏం చేస్తామండి 48 రూపీస్ చూస్తామన్నమాట. స్టాప్ లాస్ ఏమవుతుంది ప్యాటర్న్ యొక్క హై. ఇది ఇక్కడ 1 చూడండి ఇక్కడ ఎన్ని టైమ్స్ రెస్పెక్ట్ చేసిందో 1 అండ్ 2 టైమ్స్ రెస్పెక్ట్ చేసింది. థర్డ్ టైం రెస్పెక్ట్ చేయలేదంటే థర్డ్ టైం కూడా రెస్పెక్ట్ చేసింది. పైకి వెళ్ళి సస్టైన్ అవ్వకుండా అగైన్ మళ్ళీ ఈ యొక్క జోన్లోనే క్లోజ్ అయింది అనమాట. సో ఎందుకు ఇక్కడ వరకే టార్గెట్ చూస్తున్నామంటే ఇక్కడ బాగా గమనించండి. ఇక్కడ మార్కెట్ ఏమైంది ఆల్మోస్ట్ ఇక్కడ మార్కెట్ అనేది ఒక రెస్పెక్ట్ అయితే చేసిందండి. సో ఇక్కడ బయ్యర్స్ మార్కెట్ని ఏం చేశారు సపోర్ట్ చేశారు. ఇక్కడ నుంచి అగైన్ మార్కెట్ని పైకి తీసుకెళ్లారు అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది ఇది కూడా మనకు ఒక సపోర్ట్ అవుతుంది. సో ఇది ఏమవుతుంది సపోర్ట్ 1 అవుతుంది రేపు. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్కి ఫాల్ అవుతుంటే 23,175 అనేది ఏమవుతుంది సపోర్ట్ 1 అవుతుంది. ఒకవేళ ఈ వాల్యూని గిన కంటిన్యూ డౌన్ సైడ్కి బ్రేక్ అయిపోతుంటే నెక్స్ట్ టార్గెట్ ఏమవుతుంది 129 రూపీస్ డౌన్ సైడ్కి మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. అండ్ 47 రూపీస్ ఏమవుతుంది స్టాప్ లాస్ అవుతుంది. ఇలా మెజర్ చేస్తూ ఉండాలా. ఈ మెజర్ టూల్స్ కింద మీకు కనిపిస్తున్నాయి చూడండి. ఈ మెజర్ టూల్స్ని వీటిని ఏమంటాము లాంగ్ పొజిషన్ అండ్ షార్ట్ పొజిషన్ టూల్ అంటాం అనమాట. సో లాంగ్ పొజిషన్ అండ్ షార్ట్ పొజిషన్ టూల్ని ఉపయోగించి మీ యొక్క రిస్క్ రివార్డ్ ఏంటనేసి మీరు ముందుగానే మెజర్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు అర్థమవుతుంది కదండి. సపోర్ట్ 1 ఏమవుతుంది 23,175 అవుతుంది. మార్కెట్ ఈ విధంగా డౌన్ సైడ్కి వస్తుంటే ఒకవేళ ఈ యొక్క సపోర్ట్ని కంటిన్యూ బ్రేక్ అయితే నెక్స్ట్ సపోర్ట్ ఏమవుతుందంటే ఏదైతే ఈ వాల్యూ కనిపిస్తుందో స్ట్రాంగ్ సపోర్ట్ 23,072 రూపాయలు అవుతుంది. సో మార్కెట్ ఇది ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ కానీ లేదా డౌన్ సైడ్ కానీ మూవ్మెంట్ అయితే ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం. మరి గ్యాప్ అప్ అయితే ఏం చేస్తామండి. గ్యాప్ అప్ అంటే ఏంటి బుల్లిష్ కిక్కర్ ప్యాటర్న్. గ్యాప్ అప్ అంటే డబల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో ఏమవుతుంది బుల్లిష్ కిక్కర్ ప్యాటర్న్. ఈరోజు మార్కెట్ ఓపెన్ అయింది చూసారా. దీన్ని ఏమంటాం యాక్చువల్గా బుల్లిష్ కిక్కర్ ప్యాటర్న్ యాక్టివ్ అయింది అనమాట. సో ఈ బుల్లిష్ కిక్కర్ ప్యాటర్న్ అంటే ఏంటో తెలిస్తేనే ఇక్కడ ట్రేడ్ ఎలా చేయాల్సి అనే వస్తుంది. ఎప్పుడైనా కానీ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఒక పెద్ద గ్యాప్ అప్ అయింది అనుకుందాం. ఒక పెద్ద గ్యాప్ అప్ అయితే ఇక్కడ ఏమైంది బుల్లిష్ కిక్కర్ ప్యాటర్న్ అనేది యాక్టివ్ అయిందండి. అలాంటప్పుడు ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఏదైతే మీకు కనిపిస్తుందో ఈ క్యాండిల్ యొక్క లోని బ్రేక్ అయ్యేంత వరకు కూడా బేరిష్ పొజిషన్ చూడకూడదు. పాయింట్ నెంబర్ 1. లేదా ఏదైతే ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అయిందో ఈ క్యాండిల్కి 50% ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఏమవ్వాలా ఆల్మోస్ట్ 50% క్యాండిల్ అనేది రెడ్ క్యాండిల్ ఎంగల్ఫ్ చేయాలండి దీన్ని. సో అలా 50% దీన్ని డౌన్ సైడ్కి బ్రేక్ అయితే అప్పుడే మనం ఏం చేస్తాం బేరిష్ పొజిషన్కి కన్ఫర్మ్ చేసుకుంటాం. కానీ 5 మినిట్స్ క్యాండిల్ యొక్క లో కంప్లీట్గా బ్రేక్ డౌన్ అయితేనే కన్ఫర్మేషన్ మనకు బాగుంటుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఎప్పుడైతే ఇలా బుల్లిష్ కిక్కర్ ప్యాటర్న్ ఫామ్ అవుతుందో ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ యొక్క లో బ్రేక్ అయినప్పుడే మీరు బేరిష్ పొజిషన్ చూడాల్సి వస్తుంది. ఓకేనా అండి. లేదు ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్కి అబోవ్ మార్కెట్ ఏమవుతుంది కంటిన్యూ అప్ సైడ్కి వెళ్తుంది అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు ఇలా కంటిన్యూ అప్ సైడ్కి వెళ్తుంది ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ తర్వాత గ్యాప్ అప్ అయిన తర్వాత ఏం చేస్తాము ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ లోపలికి మార్కెట్ రాకూడదు. వచ్చిందంటే స్టాప్ లాస్ని మీరు రెస్పెక్ట్ చేసి బయటికి రావాల్సి వస్తుంది. అలాగే గ్యాప్ డౌన్ అయిందండి. ఆ గ్యాప్ డౌన్ అనేది ఒకవేళ నియర్ బై ఈ సపోర్ట్ దగ్గర అయిందనుకోండి ఏం చేస్తాం నియర్ బై సపోర్ట్ దగ్గర అయిందనుకోండి గ్యాప్ డౌన్. సో ఇదంతా సపోర్ట్ అవుతుంది. దీన్ని డౌన్ సైడ్కి బ్రేక్ చేస్తుందా ఇలా చూడండి ఇలా దీన్ని డౌన్ సైడ్కి బ్రేక్ చేస్తుందా లేదా సపోర్ట్ జోన్ దగ్గరే ఓపెన్ అయింది కాబట్టి వెంటనే బయ్యర్స్ ఏం చేస్తారు సపోర్ట్ చేస్తూ మార్కెట్ని ఇలా పైకి తీసుకొని వస్తారు అనేది మీరు గమనించాల్సి వస్తుంది. అందుకు ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ అనేది క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఒకవేళ మార్కెట్ ఇలా డౌన్ సైడ్ నుంచి అబోవ్ వెళ్తూ ఉంటే అప్పుడు ఏమవుతుంది ఇక్కడ 1 2 3 ఏదైతే 3 సర్కిల్స్ కనిపిస్తున్నాయో ఇలా పైకి వెళ్తున్నప్పుడు ఇదే మనకి ఏమవుతుంది రెసిస్టెన్స్గా వర్క్ అవుతుందండి. ఇదే వాల్యూ మనకి ఏమవుతుంది రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది. సో అప్పుడు ఏమవ్వాలి ఏదైతే ఈ వాల్యూ ఉందో ఇది రెసిస్టెన్స్ కాబట్టి రెడ్ కలర్లో మనము ఇండికేట్ చేస్తాం. దీన్ని బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అయితేనే మళ్ళీ మార్కెట్ ఇక్కడ దాకా మనం చూస్తాం. ఒకవేళ ఈ వాల్యూని బ్రేక్అవుట్ అవ్వకపోతే అగైన్ మళ్ళీ డౌన్ సైడ్కి ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో గ్యాప్ అప్ అయినప్పుడు ఎలా చూడాలి ఐ మీన్ బుల్లిష్ కిక్కర్ ప్యాటర్న్ ఓపెన్ అయినప్పుడు ఎలా చూడాలి లేదా గ్యాప్ డౌన్ అంటే బేరిష్ కిక్కర్ ప్యాటర్న్లో మార్కెట్ ఓపెన్ అయినప్పుడు ఎలా చూడాలి అండ్ ఫ్లాట్ ఓపెన్ అయినప్పుడు మీరు ట్రేడ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి 3 విషయాలు చెప్పాము. అండ్ ప్యాటర్న్ పరంగా చూస్తే ఇక్కడ చూడండి ఇది మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది అండ్ ఇక్కడ ఏమైంది ఇంకొక విషయము ఒక బాక్స్ జోన్ కూడా ఫామ్ అయింది అనమాట. ఈ బాక్స్ జోన్ అబోవ్ బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ మార్కెట్ వెళ్ళింది. అగైన్ డౌన్ సైడ్కి వస్తున్నప్పుడు ఈ బాక్స్ జోన్ యొక్క హైనే సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ బాగా గమనించండి ఈ క్యాండిల్ 3 గంటల ఆల్మోస్ట్ ఎంత అవుతుంది ఓకే 350 బిఎం క్యాండిల్ ఏమవుతుందండి ఇక్కడే సపోర్ట్ తీసుకుంది డౌన్ సైడ్కి రాలేదు. సో ఏ వాల్యూ అయితే బ్రేక్అవుట్ అవుతుందో ఆ వాల్యూ అగైన్ మనకి ఏమవుతుంది సపోర్ట్గా
వర్క్ అవుతుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలు మార్కెట్‌లో తెలిసినప్పుడు ట్రాప్ అవ్వకుండా సరైన ఎంట్రీని తీసుకొని ప్రాఫిటబుల్‌గా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. ఓకే ఫ్రెండ్స్. మనం చేస్తున్న వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానెల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎవ్రీడే ఇలాంటి లెవెల్స్‌ని అండ్ 1 మినిట్ యూట్యూబ్ షార్ట్‌లో కూడా లెవెల్స్‌ని పోస్ట్ చేస్తుంటాము. థాంక్ యూ అండ్ జై హింద్.